ఈసారి ఆంద్యాల పంట ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎట్లుంది, చూడండి అట్లుంది. గొలలు కూడా సూపర్గా వేస్తున్నాయి. చూడండి గొల కూడా ఎట్లా వేస్తున్నాయి అంటే బాగా జంపుగా వేస్తున్నాయి. ఖచ్చితంగా 2 అడుగులు వస్తాను ఒక గొల వచ్చి. ఆంద్యాలకి ఈసారి అయితే రోగాలు లేవు, ఏం లేవు. పంట అయితే దిగుబడి కూడా బాగానే ఉంది. చూడండి ఇప్పుడు ఈడొక గొల వస్తుంది కదా, మనకు మళ్ళీ ఇక్కడ ఒక గొల వస్తుంది. ఇక్కడ 1 2, దీనికి 1 3 కింద ఒకటి వస్తుంది కదా కొమ్మ 4 5 6 దగ్గర ఒకదానికి వచ్చి 9 గొలలు 10 గొలలు వస్తాయి ఈసారి. ఎందుకంటే చెట్టు బాగా ఇడుగుతుంది కదా, అందుకు. చూడండి గొలలు వస్తేనే మనకి, ఎందుకంటే చెట్టు హైట్ పోయే కంటే ఈ చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో, చిన్నగా ఉన్నట్టుగానే వస్తుంది గొల. అదో గొల ఇప్పుడు అవి ఉన్నాయి అంత ఎత్తు పోయినాయి, అవి పెద్ద గొలలు ఏం రాలే. ఎందుకంటే చూడండి ఈ చెట్టు ఇంత పెద్దగా పోయింది కదా, గొల చూసి ఎంత చిన్నగా ఉంది చూడండి. మనం ఏం చేయాలంటే చెట్లు ఇంకా ఎడల్పుగా పెట్టాలి. ఇట్లా ఆడ పెట్టినామే 2 అడుగులు చెట్టు పెట్టాలి. మేమేం చేసినామంటే ఆనుకొని పెట్టినాం. ఆనుకొని వేస్తే ఏమవుతుందంటే చెట్టు నీకు గొలలు బాగా వచ్చేలే. చెట్టు అయితే ఆందాలు అయితే బాగా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈసారి ఆందాల పంట అయితే. కానీ దీనికి తేడా వస్తుంది. కొంచెం 2 అడుగులకు 3 అడుగులు పెట్టినామంటే చెట్టు ఇంకా గొలలు ఎక్కువ వస్తాయి. దీనికి 2 గొలలు వచ్చేది ఒకటే, ఆ చిన్న చెట్టుకు దగ్గర 9 గొలలు వస్తాయి. చూపించినా కదా చూడండి.